సార్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓవరాల్ గా ఒక 2 years అయితే కంప్లీట్ అవుతుంది. ఈ 2 years ఆఫ్ రూలింగ్ లో ఆయన చేస్తున్న డెవలప్మెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? అంతేకాకుండా స్పోర్ట్స్ కి సంబంధించి కావచ్చు, నార్మల్ పబ్లిక్, మిడిల్ క్లాస్ పబ్లిక్ కి కావచ్చు, ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఓవరాల్ గా ఆయన రూలింగ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పదలుచుకోలేదమ్మా. గతంలో మేము పార్టిసిపేషన్ చేసాం స్పోర్ట్స్ లో. అది చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్టేడియంలు కట్టించాడు గచ్చిబౌలిలో. ఆ సందర్భంగా ఆయన కొన్ని కార్యక్రమాలు పెట్టాడు. అవి గవర్నమెంట్ కి సంబంధించినవి కాబట్టి మాకు ఆనందంగా ఉంది. ఆ తర్వాత ఆయన్ని చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వరల్డ్ గేమ్స్ పెట్టాడు, వరల్డ్స్ మిలిటరీ. అది చాలా ఖర్చు అయిన విషయం, గవర్నమెంట్ ఆదుకునే విషయం, మంచి విషయం ఆయన చేశాడు. ఆయన చేసినాక ఇక వచ్చిన వాళ్ళు మన కేసీఆర్ గారు ఏం చేయలేదు. మళ్ళీ పోతేనేమో మన రేవంత్ రెడ్డి గారు ఇంకా దాంట్లోకి వరక స్పోర్ట్స్ అని ఆయన అరవటం తప్పితే, ఆయన ఫుట్బాల్ ప్లేయర్ లాగా యాక్షన్ చేయటం, బాక్సింగ్ ప్లేయర్ లాగా యాక్షన్ చేయటం, ఇది చేయటం తప్పితే ఆయన కూడా గవర్నమెంట్ తరఫు నుంచి పెట్టింది ఏం లేదు. ఈ నా దగ్గర ఉన్న సర్టిఫికేట్లు అన్ని తీసుకొని తీర్మానం మల్లన్న దగ్గరికి వెళ్ళాడు స్టూడియోకి. తీర్మానం మల్లన్న ఏమన్నా అంటే ఇది పేకు అన్నాడు. గచ్చిబౌలి స్టేడియం నుంచి పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అయిన మేము మెదక్ దాటి పోసవరం డ్యామ్ అండ్ కన్బ్యాక్ పోయి వచ్చినప్పుడు పోను 100 కిలోమీటర్లు, రాను 100 కిలోమీటర్లు సైక్లింగ్. నేను మర్రి లక్ష్మారెడ్డి గారు ఇద్దరమే. ఆయన నాకంటే 10 years పెద్ద మర్రి లక్ష్మారెడ్డి గారు. ఆయన తోటి పాటు నేను, ఆయనదేమో 20,000 రూపాయల సైకిల్, నాదేమో 4,500 రూపాయల సైకిల్. అయితే సార్లు అని చెప్పి పోయి వచ్చాము ఇద్దరం. అది ప్యారిస్ నుంచి మెడల్ వచ్చింది. మరి అది గవర్నమెంట్ తో కాదు. మరి మల్లన్న గారు ఆ మాట అన్నారు. సరే, 45 దేశాలు స్విమ్మింగ్ కి వచ్చినాయి గోవాలోకి. నేను కూడా 1850 ఫీజు కట్టి పోయి వాళ్ళు ఒక్కోరు 3 కిలోమీటర్లు, ఒక్కోరు 1 కిలోమీటర్, ఒక్కోరు 10 కిలోమీటర్లు అట్ట ఇదారు. నేను 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ లోపలికి పోయా, 1 కిలోమీటర్ బయటకు వచ్చా. 2 కిలోమీటర్లు ఇదా. మంది పేపర్లో కూడా వచ్చినాయి అనుకో ఆ రోజుల్లో. కానీ అది కూడా పేకేనన్నారు. అంటే మేము డబ్బులు కట్టి పోయే అన్ని పేకులు. ఇప్పుడు నేను దగ్గర ఎట్లేదన్నా 2010 నుంచి ఇప్పటి వరకు నా సగం జీతం ఖర్చు పెట్టుకున్నా, సగం జీతం ఈ ప్రాక్టీస్ కి వదిలిపెట్టా. అంటే ఇక్కడ తెలంగాణలో స్పోర్ట్స్ అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అటు ఆంధ్రాలో చూస్తే చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో లేటెస్ట్ గా మొన్న ఒక కృష్ణా రివర్ పెట్టారు. 8వ తారీఖు నేను పార్టిసిపేషన్ చేశా. వెళ్ళి పార్టిసిపేషన్ చేశా. 70 ఏళ్ల గ్రూపులో ఇదిగో 8వ బ్యాచ్ లో 19వ నెంబర్ నాది. మా మర్రి లక్ష్మారెడ్డి గారు కూడా వద్దాం అనుకున్నారు. ఆయనకి 82 అయింది, అందుకని ఈసారి రాలేకపోయారు. ఆయన తరఫున మేము వెళ్ళాము ఫ్రెండ్లీగా. వెళ్ళి పార్టిసిపేషన్ చేస్తే నాది 4వ పొజిషన్ వచ్చింది. అయితే వితౌట్ ప్రాక్టీస్ నేను ఎక్కడ స్విమ్మింగ్ నీళ్ళల్లో దిగను. ఈ నీళ్ళలో దిగితే ఏమైందంటే ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. ఎలర్జీ స్టార్ట్ అయినాక ఏమైందంటే మళ్ళీ రోగాలు స్టార్ట్ అవుతుంది. అందువల్ల కెమికల్స్ మంచిది కాదని నేను డైరెక్ట్ వితౌట్ ప్రాక్టీస్ లోనే వెళ్ళి జాయిన్ చేసి మొన్న 8వ తారీఖు మెడల్స్ తెచ్చానమ్మా. మరి ఏంటి సార్, ఇప్పుడు ఆ స్పోర్ట్స్ గురించి కూడా అక్కడ ప్రతిపక్ష నేతలు, ఈ వైసీపీ నేతలు కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వీళ్ళకి ఆటలు కావాల్సి వచ్చాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? ఆటలు అంటే చాలా ఆరోగ్యమైంది. మానవుడికి కావాల్సింది క్రీడారంగమే. క్రీడారంగంలో నువ్వు 70 ఏళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు ఉండొచ్చు, 100 సంవత్సరాలుగా ఆయన కూడా ఉన్నాడు. 400 మీటర్, 200 మీటర్, 100 మీటర్. మన జగన్మోహన్ రెడ్డి పెద్ద సార్, ఆయన మన మర్రి లక్ష్మారెడ్డి సార్కి తెలుసు, ఈయన మన మల్లారెడ్డి సార్కి కూడా తెలుసు. వాళ్ళందరినీ బాగా గౌరవించారు మన వాళ్ళందరూ. ఆయన ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు పార్టిసిపేషన్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరు జడ్జెస్. అందువల్ల ఆయన కొద్దిగా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో యంగ్ లీడర్ గా ఉంది నువ్వు అన్నట్టు నేను ఒక్కడే.